తెలుసుకున్నాం ఆ యొక్క సంఘం గురించి. అవునా? ఆ సంఘం ఎలా అభివృద్ధి చెందింది, ఎలా ఐక్యంగా ఉన్నారు, ఎలా డెవలప్ అయ్యారు, ఒకరు ఎలా అయితే మరి సహకరించుకున్నారో, లేమిలో ఉన్నవారు కూడా వాళ్ళు ఏం చేశారు, సహకరించుకున్నారు. ఎలా సహకరించుకున్నారు అంటే, మరి అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం చూసుకునే ముందు ఒకసారి 4వ అధ్యాయంలో చూసుకుందామండి సంఘం ఎలా అభివృద్ధి చెందిందో. కనుక ఆ సంఘం ఎంతగానో అభివృద్ధి చెందిందో ఒకసారి చూసుకుందాం. మరి పరిశుద్ధంగాను ఆత్మీయంగాను ఆ యొక్క సంఘం వర్ధిల్లుతూ వచ్చిందటండి. ఎలా వచ్చింది? పరిశుద్ధంగాను ఆత్మీయంగాను వర్ధిల్లుతూ వచ్చిందట. ఇంకా ఎలా ఉన్నారట? విశ్వాసంలో ఏక హృదయమును ఏక ఆత్మను కలిగిన వారై ఉన్నారట. విశ్వాసంతో ఏక హృదయమును ఏక ఆత్మను కలిగిన వారై ఉన్నారట. ఇంకా ఎలా వాక్యాన్ని ఎలా బోధించేవారు? ధైర్యంగా బోధించేవారటండి. మరి క్రీస్తు పునరుత్థానం గూర్చి ఎలా సాక్ష్యం ఇచ్చేవారటండి. అంటే అప్పట్లోనే ఎంతో ధైర్యంగా ఇచ్చారు. ఇప్పుడులో మనల్ని సువార్తకి వెళ్ళేటప్పుడు కొట్టేస్తున్నాం, బంధించేస్తున్నాం అంటే వెళ్ళడం మానేస్తామండి. అవునా? అమ్మో ఇదిగో అక్కడ కట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు, హింసిస్తున్నారు అనేసి మనము వెళ్ళడం మానేస్తామండి. కానీ అప్పట్లోనే ఎంతో ధైర్యంగా వాక్యాన్ని చాలా ధైర్యంగా బోధించేవారు. అలాగే క్రీస్తు గురించి సాక్ష్యాన్ని కూడా చక్కగా ప్రకటించేవారండి. ఇంకా ఏం చేశారు? వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టారు. అంటే ఎవరికైనా లేదు అనేసరికి ఇలాగా వాళ్ళకి కావాల్సింది సహాయం చేసేవారు. ఈరోజు అలాంటి సంఘాలు ఎక్కడైనా చూసారా మీరు? చూడలేదా? ఇక్కడే అక్కయ్యపాలెం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో లేని వాళ్ళకి సహాయం చేస్తాం, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి వెళ్ళి పరామర్శిస్తాం, ఏఐటిసి ద్వారా బోల్డ్ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ మన ఆత్మీయ తండ్రి గారు నేర్పించినవే కదా. అలాగే ఇంకా ఏం చేస్తున్నారు? మరి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మరి దేవుని సంఘం ఎంతగానో అభివృద్ధి చెందిందండి. ఎంతగా అభివృద్ధి చెందిందో చూడండి. ఒకరు వస్తే ఒకరు ముఖం తిప్పేస్తారు. అలా లేదట. ఇక్కడ విశ్వాసం కలిగిన వాళ్ళు, విశ్వాసం అంటే ఏంటండి? వాక్యం ద్వారా విని విశ్వసించిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఏక హృదయం ఏక ఆత్మ కలిగిన వారే ఉన్నారటండి. కానీ ఎంతగా అభివృద్ధి చెందారో చూసారా? ఇప్పుడు ఈవేళ ఎవరికైనా సహాయం చేయాలంటే ఇప్పుడు ఎవరు వెళ్తారులే, ఎవరు ఇస్తారులే, ఎవరి దగ్గర ఉన్నాయిలే అని ఏ మాటలు వస్తాయండి. కానీ ఆ సంఘంలో మాత్రం ఎంతగానో చక్కగా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఉన్నారండి. అలాగే మరి ఎవరిదో ఇప్పుడు అలాగే బర్నబా కూడా ఏం చేశారు? భూమిని అమ్మి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టారు. మరి నెక్స్ట్ ఎవరున్నారు? అననీయ సపీరా ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ ఎవరో కాదండి. మరి పేతురు గారి సంఘంలో సేవా జీవితంలో మరి వీళ్ళు అననీయ సపీరా అన్న వీళ్ళు సంఘ సభ్యులండి. ఆనాడు పేతురు గారు సంఘంలో లేదా సేవా జీవితంలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళిద్దరూ. అప్పుడు మరి ఒకళ్ళు ఇస్తున్నారు. ఎక్కడ నుండి? తమ ఆస్తులు ఆస్తులు ఇచ్చినంత వరకు. తర్వాత బర్నబా గారు కూడా భూమిని అమ్మి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకైనా అలాగే పేరేపణ వస్తుంది కదా, మనము కూడా ఏదో ఇవ్వాలి సంఘానికి అనేసి అలాగే అననీయ సపీరా గారికి కూడా తన పొలం అమ్మి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాలని అనుకున్నారండి. కానీ ఈ దంపతులకు వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు మరి ఈ దంపతులకు మరి దేవుని ఉగ్రతకు బలి అయ్యారండి. ఎందుకంటే నెక్స్ట్ అననీయ సపీరా మరి ఏం చేశారు, ఎందుకు దేవుని ఉగ్రతకు బలి అయ్యారు అని మనం చూసుకుందామండి. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనము. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 1వ వచనము. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. అంటే ఆగమ్మ, అంటే ఇక్కడ అననీయ అంటే
మగతనండి. సపీరా అంటే ఆడ మనిషి అండి. అననీయ అంటే ఎవరు? మగతను, పురుషుడు. అలాగే సపీరా అంటే స్త్రీ. అంటే వీరిద్దరూ ఏం చేశారట? పొలం అమ్మి ఏకమై పొలం అమ్మి ఇవ్వాలనుకున్నారండి. ఏకమై అంటే ఇద్దరు కలిసి, ఓకేనా? భర్త భార్యలు ఇద్దరు కలిసి ఇవ్వాలని అనుకున్నారండి. కానీ చాలా మంది మనం చూస్తూ ఉంటాం, తమ భర్తలకు సహకారులుగా ఉంటారండి భార్యలు. ఆర్థిక విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, ఏదైనా సమస్యలు వచ్చేటప్పుడు కానీ భార్య ధైర్యంగా ఉండి, ఏంటి పర్వాలేదు, ఈ సమస్యలే కదా, మనం నెమ్మదిగా తీర్చుకుందాం, ఏంటి కష్టాలు ఉన్నాయా, మీరేం గాబరపడకండి, నెమ్మదిగా మనం చేసుకుందాం. కానీ కొంతమంది ఏం చేస్తారండి, సమస్యలు రాగానే ఏం చేస్తారు? తట్టుకోలేక చచ్చిపోతారండి. భర్తలు చచ్చిపోతారు. ఎందుకంటే ఆ యొక్క అప్పుల బాధలు అవని, ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమైనాను. ఇప్పుడు పంట పండిస్తున్నాడండి, పంట పండకపోతే, ధాన్యం చేతికి రాకపోతే ఆ మనిషి ఆ కష్టపడిన సంపాదన అంతా పెడతారు. పెట్టిన తర్వాత మరి అది చేతికి పంట రాకపోతే ఆ రైతు అతను ఏం చేస్తాడండి? ఊరిపోసుకుంటాడు, లేదా పురుగుల మందు తాగేస్తాడు. అలాగే మరి భర్తకి సహకారులుగా భార్యలు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, భర్తలకి రోగాలు వచ్చినా భార్యలు ఏం చేస్తారు తెలుసండి? చాలా మంది వదిలేస్తారండి, చూడరు. భర్త రోగంతో మంచమే పడి, హాస్పిటల్లో మంచమే పడి ఉంటే భార్యలు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు చుట్టాల ఇంటికి వెళ్ళిపోవడం కానీ, లేదా బీచ్లకు వెళ్ళిపోవడం కానీ, లేదా సినిమాలకు వెళ్ళిపోవడం కానీ పట్టించుకోకుండా ఉంటారండి చాలామంది. నేను చాలా చూశాను, విన్నాను కూడా. ఏంటంటే భర్తే కదమ్మా, మరి నీకు తోడు అన్నీను, ఆయనకి నువ్వు చూసుకుంటే ఆయన నిన్ను చూసుకుంటారు కదా అంటే వదిలేస్తారండి. పోనీ భర్తకి ఇన్ని అప్పులు ఉన్నాయి అనుకోండి, భార్య ఏం సహకరించదండి, పోనీ అప్పులు కూడా తీర్చదు. పోనీ నెమ్మదిగా తీర్చుకుందామండి, మనం ఇలా పొదుపు చేద్దాం, ఇలా తెచ్చుకుందాం, ఇలా సహకరిద్దాం అని ఏదైనా మంచి భార్యాభర్తలు అయితేనండి అర్థం చేసుకుంటారు. కానీ కొంతమంది అయితే అర్థం చేసుకోరు. నువ్వు అప్పు తెచ్చావు, నువ్వే తెచ్చావు, నేను అడిగానా, నేను తెమ్మన్నానా? లేదు, నువ్వే తెచ్చావు కనుక నువ్వే తీర్చుకో, నువ్వు తీర్చుకుంటావో చస్తావో మానేస్తావో నాకు అనవసరం. లాస్ట్ ఫైనల్ డైలాగ్ ఇదేనండి. కానీ అలా ఉండొచ్చా? అలా ఉండకూడదండి. చూడండి, విశ్వాసం కలిగిన భార్యలు అలాంటి మాటలు ఆడరండి. కానీ విశ్వాసం లేని వాళ్ళే, వాక్యంలో లేని వాళ్ళే ఏం చేస్తారండి? ఆ యొక్క భర్తలో మాటని వినరండి. విశ్వాసం కలిగిన వాళ్ళు వింటారా లేదండి? ఎంతగా ఆదరిస్తారు, ఎంతగా చేదరిస్తారు, ఎంతగా ఏమున్నా కూడా మరి ఆదుకుంటారు, తట్టుకుంటారు కూడాను. సమస్యల నుండి బయటపడాలి, ఎలా బయటపడాలో కూడా భార్యలు సలహాలు ఇస్తారండి. అదే భార్యలను ఏదో అంటారు, ఏమంటారండి? సాటి అయిన సహకారి అని అంటారు. అంటే అన్ని విషయంలో కూడా సహకారంగా ఉంటారండి భార్యలు. కానీ ఇక్కడ ఏమైందండి? అననీయ సపీరా ఏం చేశారు? పొలం అమ్మి మరి ఆ వచ్చిన దాన్ని అపొస్తలుల పాదముల వద్ద పెట్టాలని అనుకున్నారు. కానీ ఎందుకు అమ్మాలనుకున్నారు? దేవునికి ఇవ్వాలని వాళ్ళు అమ్మాలని అనుకున్నారండి. కానీ 4వ అధ్యాయంలో కూడా చూశారు కదా మీరు, ఈ మాటకే కూడా 4వ అధ్యాయంలో కూడా ఏమన్నారు? తమ చిరాస్తులు నమ్మి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టిరి. అంటే ముందు నుండి వస్తుందేనండి ఈ ఆచారం అంతను. అలాగే బర్నబా గారు కూడా మరి తన భూమిని అమ్మి మరి దేవునికి ఇవ్వడం కూడా జరిగిందండి. కానీ ఇక్కడ 2వ అధ్యాయం చూడండి, 2వ వచనం, 5వ అధ్యాయము 2వ వచనము. భార్య ఎరుకనే వారు దాని ఎల్లో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాను. ఆగమ్మా, అంతవరకు చాలు. అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాను. ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం చేశారండి? పొలం అమ్మాలని వెళ్ళారు. కానీ అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాలని అనుకున్నారు. కానీ పెట్టే సమయానికి ఏమైందండి? కొంత దాచుకున్నారు, కొంత ఇచ్చారు. అంటే వాళ్ళకి ఏమైందట? ఇచ్చే గుణాన్ని ఏమంటారు? ఔదార్యం అంటారండి. ఏమంటారు? ఔదార్యం అంటారు.
అలాగే ఇక్కడ ఇచ్చాను ఇక్కడ కొంత ఇచ్చారు, కొంత దాచుకున్నారు. మరి సంఘంలో ఇప్పుడు మనకి రోజు జీవన్ బాబు గారు ప్రతి ఆదివారం ప్రకటనలు చదువుతారు, వీళ్ళెంత ఇచ్చారు, వీళ్ళెంత ఇచ్చారు, అంటే వాళ్ళని చూసి మనం ఏం చేస్తాం, మనము కూడా ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉంటాము. అవునా? ఒక సంఘం కట్టడానికైనా, ఒకరికి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకైనా, ఎవరికైనా మనము ఇవ్వాలని అనుకుంటాం. అలాగే ఇక్కడ అననీయ సప్ఫీరా కూడా ఇవ్వాలని అనుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు, కొంత ఇచ్చారు, కొంత దాచుకున్నారండి. కానీ ఇవ్వడం మాత్రం జరిగింది. కొంత ఇచ్చారు, కొంత దాచుకున్నారు. కానీ ఇస్తామని పేరు వచ్చిందా లేదా? కొంత దాచుకున్నారు. దాచుకున్న మాట ఎవరికి తెలిసింది? వాళ్ళిద్దరికే తెలుసు. ఇంకెవరికైనా తెలుసా? వాళ్ళ మనస్సాక్షికే తెలుసు. బయటికి మాత్రం ఇచ్చారు, పొలం అమ్మి ఇచ్చారు. అననీయ సప్ఫీరా ఏమి ఇచ్చారండి? పొలం అమ్మి ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. అవునా? అది మాత్రం బయటికి కనబడుతుంది, వినబడుతుంది మనకి. అవునా? దాచుకున్నది మనకేమైనా తెలుసా? తెలీదు. వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కదా. మరి అలా దాచుకున్న వాళ్ళని, అలాగా ఉన్న వాళ్ళని ఏమంటారు? కపటం అంటారండి. కపటం అని అంటారు, లేదా వంచన అని అంటారు. ఏమంటారు? అలా దాచుకున్న దాన్ని కపటం లేదా వంచన అని కూడా అంటారండి. మరి ఈ మాటకి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఏం చెప్తున్నారో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనము. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. అంటే వీరిక్కడ దేవునికి ఇవ్వాలని ఉంది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? పేరు మాత్రమే ఉంది, పేరు మాత్రమే ఇచ్చేమని ఉందండి. కొంత మాత్రం దాచుకున్నారు. కానీ నలుగురు చూసేసరికి, నలుగురు వినేసరికి అమ్మ వీళ్ళు పొలం అమ్మి ఇచ్చారు అని పేరు మాత్రం ఉందండి. అలాగే అననీయ సప్ఫీరా మరి మంచి భార్యాభర్తల ఏంటి, మంచి భక్తుల వీళ్ళు. అననీయ సప్ఫీరా కొంత ఇచ్చారు, కొంత దాచుకున్నారు. దాచుకున్న వారిని ఏమన్నాము? వంచన అన్నాము, కపటము అన్నాము. మరి వీళ్ళు మంచి భక్తి వల్ల కాదండి, కపటమైన భక్తి వీళ్ళది. అలాగే ఇంకొక మాట కూడా చూద్దామండి. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చెప్తున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 5 నుండి 7 వచనములు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 5 నుండి 7 వచనములు. మనుషులకి కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షణ రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. ఇందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడి కోరుదురు. వీరైతే బోధకులని పిలవద్దు. ఇక్కడ వరకే చాలమ్మా. బోధకులని పిలవవద్దు, అంతవరకు చాలు. మరి ఈ 2 రెఫరెన్స్లను బట్టి మరి మనుషులు మెప్పును కోరి గుర్తించుకుంటారండి. మెప్పును కోరి సంత వీధుల్లోని వందన వచనములు చేయడం, బోధకులు అనిపించుకోవడం, ఇవన్నీ ఏంటి? మనుషులు మెప్పు కోసమేనండి. మెప్పు కోసమే ఇవన్నీ చేస్తున్నారండి. కానీ ఇక్కడ ఏముందంటే, ఇక్కడ బయటికి కానీ ఇక్కడ అననీయ సప్ఫీరా మాత్రం ఏం చేశారండి? పొలం అమ్మి కొంత దాచుకున్నారు, కొంత ఇచ్చారు. మరి వీళ్ళు కపట భక్తులుగా మనకి కనబడుతున్నారండి. ఎందుకంటే ఇస్తామని చెప్పారు, ఇచ్చేయాలి. ఇంకా కొంత దాచుకున్నారు. అంటే
అంటే సపీరా గారికి కానీ అననీయ గారికి కానీ ఏం గుర్తొచ్చిందండి? సాతాను ప్రేరేపించింది. మనకి ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకున్నాం అనుకోండి, వెనకాతల నుండి ఏమొస్తాయండి? ఇంట్లో సరుకులు అయిపోయి, ఇంట్లో సామాన్లు లేవు, అమ్మో పిల్లకి ఫీజు కట్టాలి, అమ్మో ఈ నెల అంతా ఎలాగా గడుస్తుంది, ఇవన్నీ సాతాను ఆలోచనలండి. ఇవన్నీ వెనక్కి లాగుతూనే ఉంటాయి. మనం ఎవరికైనా ఏమైనా ఇవ్వాలన్నా ఇన్ని ఉన్నాయి కదా, పోన్లే కొంత ఇద్దాం, కొంత దాచుకుందాం అని అలాగే అననీయ సపీరాలకు కూడా అలాగే వచ్చిందండి ఆలోచన. సాతాను ప్రేరేపించిందండి. మనం ఎవరినైనా పొలం అమ్మి మరి కొంత దాచుకొని అమ్మమ్మని ఇచ్చారు అనుకోండి, మనం ఏం చేస్తాం? కొంత దాచుకొని కొంత ఇవ్వగలమా? నువ్వు ఇంతకే అమ్మేవు కదా, మరి అంతా ఇవ్వాలి కదా అని మనం అడుగుతాం, అవునా? కానీ ఇగో ఇంతకే అమ్మేను అని ఇంత ఇచ్చామనుకోండి, అసలు ఎక్కువ రేటుకి అమ్ముకుంటాం మనం అండి. ఇప్పుడు బిజినెస్లో అన్నీ అలాగేనండి. ఇంత రేటుకి అమ్ముకొని, ఇదిగో నువ్వు అన్ని రేటుకే, నువ్వు 60 లక్షలు అన్నావుగా, 60 లక్షలకే ఇదిగో ఈ 60 లక్షలు, ఈ ఇల్లు 60 లక్షలకే అమ్మన్నావు, 60 లక్షలకే అమ్మాను. కానీ వాడు ఇంకొకరు ఎలా అమ్ముకుంటారు? 65కి అమ్ముకుంటారు, లేదా 70కైనా అమ్ముకుంటారు. కానీ వాళ్ళకి లాభం కూడా చూసుకుంటారు కదండి. అలాగే ఇక్కడ పొలం అమ్మిన తర్వాత మరి కొంత దాచుకున్నారు, కొంత ఇచ్చేశారు. కానీ అలా ఇప్పుడు మనం అమ్మిన తర్వాత ఆ పొలాన్ని మనం ఏం చేస్తాము? ఇంతకే అమ్మామని ఇచ్చేస్తాము. కానీ మనకు లాభం లేకుండా ఉంటుందా? లాభం కూడా ఉండాలి. ప్రతి మనిషి లాభమే చూస్తారండి. ఏదైనాను, ఏ వస్తువులైనాను తెచ్చినా కూడా ఛార్జీలు కూడా వేసుకొని వాటిని అమ్ముతారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అంటే ఇక్కడ సాతాను నీ హృదయమును ప్రేరేపించును, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తారండి? మనం బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎలా ఉంటారు? సంచకరువుగా మనకి ఉంటారండి. మరి అలాగే ఆయన ఏం చేస్తున్నారు? మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నారు, ఆత్మలో మనల్ని కాపాడుతున్నారు. మనం ఏమైనా చెడ్డ ఆలోచనలు, ఇగో అది తప్పు, అది చేయకూడదు, ఇదిగో బైబిల్ చదువు, సమయం ఉండగానే బైబిల్ చదువుకో, ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఇలా ప్రేరేపిస్తూ ఉంటారండి. అలాగే ఇంకా ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని రప్పించారు? పరిశుద్ధాత్మ దేవుడినే రప్పించారండి. ఆయన ఎంతవరకు ఉంటారు? ఆయన మనలో ఎల్లప్పుడూ ఉంటారు. ఆయన ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారండి. అలాగే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 44వ వచనం చూడండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. అంతేనమ్మా. అంటే ఇక్కడ కలిగినవన్నీను సమస్తమును దేవునికి ఇవ్వాలని అనుకున్నారండి, ఇవ్వాలని అనుకున్నారు. మరి అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో కూడా మీకు తెలుసు, మరి తమ చిరాస్తులు నమ్మి మరి దేవునికి ఇచ్చారని, అలాగే మరి అననీయ సపీరా కూడా కొంత ఇచ్చి కొంత దాచుకున్నారని, వీరిద్దరును కూడా తప్పు చేశారని, ఇవన్నీ మనకి తెలుసు. పొలం అమ్మి ఇచ్చారని. అలాగే అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం చూడండి అమ్మా. అందుకు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను
మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. 4వ వచనం కూడా చదువమ్మా. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిట పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు నీకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. అంటే ఇక్కడ పొలం అమ్మి ఇవ్వాలని అనుకున్నారండి, కానీ కొంత వీళ్ళు దాచుకున్నారు, కొంత ఇచ్చారు. కానీ ఇవ్వకముందు ఆ పొలం ఎవరిదండి? వాళ్ళదే కదా. వాళ్ళదే అయినప్పుడు వాళ్ళే ఉంచుకోవచ్చు కదా. ఇస్తామని అన్నారు, కానీ ఇవ్వకుండా ఏం చేశారు? కొంత దాచుకున్నారు, కొంత ఇచ్చారు. అలాగే పేరేపన, మరి పేరేపనకి ఏమైందండి? అననీయ లొంగిపోయాడండి. ఎందుకంటే అననీయకి మరి ఉంచుకోవాలి, దాచుకోవాలనే ఆలోచన సాతాను ప్రేరేపించింది కదా. వాటి కోసం మరి అననీయ లొంగిపోయాడు. లొంగిపోయి ఏం చేశాడు? మరి సాతానికి హృదయంలో చోటు ఇచ్చాడు. అందుకనే కొంత ఇచ్చారు, కొంత దాచుకున్నారు. అలాగే దేవుని పిల్లలతోటి అబద్ధం ఆడచ్చా? ఆడకూడదు. కానీ వాళ్ళు ఎంత చక్కగా అబద్ధం ఆడిస్తారండి. అలాగే మనము దేవుని పిల్లలతోనే దేవుని పట్ల దేవునికి మాట ఇచ్చేమనుకోండి, అది జరిగించాలి. అలాగే దేవుని పిల్లలకు కూడా దేవుని పిల్లల పట్ల జరిగిస్తాం. దేవునికి ఇవ్వాల్సింది ఏం చేస్తామంటే దేవుని పిల్లల పట్ల జరిగిస్తూ ఉంటాము. అలాగే దేవుని పిల్లల్ని దూషించిన దేవుని కూడా దూషించినట్లేనండి. ఎందుకంటే దేవుని పిల్లల్ని హింసించిన దేవుణ్ణి హింసించినట్లే. ఎందుకంటే మరి మోషే గారు అక్కగారు మరి మిరియం గారు మరి మోషే గారిని తిడతారు. తిట్టినందుకు, సణిగినందుకు దేవుడు పనిష్మెంట్ ఇస్తారు. ఎందుకు? మోషే గారిని కదా తిట్టింది, వాళ్ళ తమ్ముడినే కదా తిట్టింది. మరి వాళ్ళ తమ్ముడిని తిట్టినందుకు వాళ్ళ తమ్ముడికే కదా పనిష్మెంట్ రావాలి. తిట్టినందుకు వాళ్ళ తమ్ముడికి కదా కోపం రావాలి. కానీ దేవుడు వాళ్ళ అక్కకి ఎందుకు ఇచ్చారు పనిష్మెంట్? ఎందుకంటే దేవుని పిల్లల్ని దూషించినా, తిట్టినా, హింసించినా ఎవరికి బాధ? దేవునికండి. అందుకనే దేవుడు మిరియం గారికి పనిష్మెంట్ ఇచ్చారండి. అలాగే మనకి ఇంకొకళ్ళు కూడా కనిపిస్తారండి. సౌలు గారు మనకి కనిపిస్తారు. సౌలు గారు ఏమంటారు? యేసుక్రీస్తు వారు ఏమంటారు? సౌలా నన్ను ఎలా హింసించున్నావు అని అడుగుతారు. సౌలా నన్ను ఎలా హింసించున్నావు? దేవుని నమ్ముకున్న విశ్వాసుల్ని సౌలు గారు హింసిస్తున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అని అంటున్నారు. అంటే అక్కడ యేసుక్రీస్తు వారిని హింసిస్తున్నారా? కాదండి. ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నారో, నమ్ముతున్నారో వాళ్ళని హింసిస్తుంటే మరి ఎవరికి మరి బాధ? యేసుక్రీస్తు వారికి బాధ. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అని అడుగుతున్నారండి. అంటే దీన్ని బట్టి దేవుని పిల్లల్ని హింసించచ్చా? యథార్థంగా బతుకుతున్న దేవుని కొరకే బ్రతుకుతున్న పిల్లల్ని హింసించచ్చా? నిందించకూడదండి. ఎందుకంటే వాళ్ళని హింసించినా దేవుణ్ణే హింసించినట్టు, నిందించినట్టు అవుతుందండి. అలాగే దేవునిలో వీరందరూ కూడా మరి భక్తితో బ్రతుకుతున్నప్పుడు, ఎంతో కష్టపడి, ఎన్నో ప్రయాసాలు పడి, ఎంతో కష్టపడి దేవునిలో బతుకుతున్నప్పుడు వాళ్ళని కూడా చిన్నచూపు చూసి, అంటే వాక్యం ద్వారా వచ్చినా రాకపోయినా ఏదో నేర్చుకొని చెప్తున్న వాళ్ళని చిన్నచూపు చూసి అలా మాట్లాడడం అలా కూడా చేయకూడదటండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే, దేవుడి అనాది సంకల్పం బట్టి వచ్చిన వారే. ఎవరిని చిన్న చూపు చూడడం కానీ, హేళనగా మాట్లాడడం కానీ, హింసించడం కానీ చేయకూడదండి. అలా చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు అండి. అలాగే పేతురు గారితో అననీయ ఏమంటున్నారు?
కాదమ్మా ఆగండి. పేతురు గారితో మరి అననీయ ఏం చెప్తున్నారు? ఎంత చక్కగా నేను ఎంతకి అమ్మితిని అని అంటున్నారు. అంటే ఎంత చక్కగా అబద్ధం ఆడుతున్నారు చూసారా? అందుకే దేవుడు నిర్గమకాండంలో ఏం చెప్తున్నారో చూడండి. నిర్గమకాండంలో ఏం చెప్తున్నారంటే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. ఆ మాట ఎక్కడ ఉందండి? నిర్గమకాండం 20వ అధ్యాయము 16వ వచనంలో ఉందండి. నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పేతురు గారు అడిగేటరికి మరి అననీయ చెప్పేశాడండి ఇంతకే అమ్మేమని. అంటే అబద్ధం ఆడొచ్చా దేవుని పిల్లలతో? దేవుని పిల్లలతో అబద్ధం ఆడకూడదండి. అబద్ధం ఆడితే దేవునితో అబద్ధం ఆడినట్టే. అలాగే మరి యేసుక్రీస్తు వారు అడుగుతారు కదా, సౌలా సౌలా నన్ను నేల హింసించును అని. అంటే అక్కడ విశ్వాసులను హింసిస్తే దేవుని హింసించినట్టే. అందుకే దేవుని కొరకు బ్రతికిన వాళ్ళైనా, దేవుని కొరకు బతకబోతున్న వాళ్ళైనా, దేవుని కొరకు చెప్పిన వాళ్ళైనా, నేర్చుకుంటున్న వారైనా, మరి ఆయన సంకల్పంలో ఉన్న వాళ్ళైనా నిందించకూడదు, హింసించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని హింసించినా నిందించినా ఎవరికి తగులుతుందండి? దేవునికే డైరెక్ట్గా అంటున్నట్టే. మరి ఈ మాటలు బట్టి అంతే కదండి. పేతురు గారు అడిగేటప్పుడు ఇంకా వస్తుందండి సందర్భం. ఇంకొకటి ఉందండి, అబద్ధము ఆడు పెదవులు దేవునికి అసహ్యం అటండి. అబద్ధం ఆడు పెదవులు దేవునికి అసహ్యం అటండి. మరి విశ్వాసం కలిగి ఏక హృదయమును ఏక ఆత్మ కలిగిన వాళ్ళము మనము ఇలాగ అబద్ధాలు ఆడుతున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎవరికి అసహ్యంగా కనబడతాము? దేవునికటండి. మరి దేవునికి ఇష్టం లేనివి ఎన్నో ఉన్నాయండి. అసహ్యం అట. అబద్ధ సాక్ష్యం పలకకూడదట. సహోదరుల మీద అబద్ధ సాక్ష్యం అనేదే పలకకూడదట. ఇంకా ఏం చెప్తున్నారు? అబద్ధపు పెదవులు దేవునికి అసహ్యం అటండి. అంటే దేవునికి ఏటేటి ఇష్టం లేవో అవన్నీ కూడా దేవుడు చెప్తున్నారండి. అంటే మరి అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో సంఘం ఎంతగానో అభివృద్ధి చెందిందండి. విశ్వసించిన వారందరూ ఏకముగా ఏకాత్మయు ఏక మనసట చూడండి. అంటే ఏక మనసు అంటే ఒకటే మనసు అండి. ఏక మనసు అంటే 2 మనసులు కాదు. ఏక మనసు అంటే ఒకటే మనసు. చూడండి, భర్త భార్యలు అంటారు, ఏంటి మీరు ఏదంటే అదేనండి, మీరు ఏది తింటే అదేనండి, నీకు ఏది ఇష్టమో చెప్పు, నేను కొంటాను, నేను తెస్తాను అంటే మీకు ఏది ఇష్టం అంటే అదే తేండి అని ఏకంగా, అంటే ఆయనకి ఏది ఇష్టమైతే అదే. అలాగే సంఘంలో కూడా ఎంత ఏకంగా ఉన్నారట చూడండి, ఏకంగా ఉన్నారట. అలాగే ఇంకోటి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో కూడా చెప్తున్నారు, అబద్ధం ఆడిన వాళ్ళ కోసం అంటే దేవునికి ఇష్టం లేదట. అవన్నీ చెప్తున్నారు. అంటే ఈజీగా మనము అబద్ధం అనేది ఈజీగా ఆడేస్తూ ఉంటామండి. వచ్చారా అంటే ఏది చెప్పాలి? లేదు. తిన్నారట? తిన్నారా లేదా చెప్పాలా వద్దా? తిన్నారు. లేదు. ఇలాగ వెంటనే ఏది చెప్పాలో తెలియక గబుక్కుమని అంటే మాటకు వచ్చేసరికి వచ్చారా నీతో వాళ్ళకి చెప్పావంటే చెప్తే ఏమంటుందో చెప్తాను లేదు అంటే అలాగా మనకు కనిపించి పెడతారు. ఏంటి ఇంతకు చెప్పిందనా లేదనా, ఇంతకు ఏమనుకోవాలి మధ్యలో ఫోన్ చేసిన వాళ్ళు? అలా ఉంటుందండి. అంటే అబద్ధం ఆడాలా వద్దా? ఉన్నా ఏదైనా గట్టిగా మాట్లాడా, ఎందుకు నువ్వు అలా అన్నావు అనుకో, నీకు చెప్పాలని తిరిగి మళ్ళీ మాట్లాడతారండి. అంటే దబాయించి మాట్లాడు. అప్పుడు ఇంకేం చేస్తాం? కామ్గా ఊరుకుండిపోవడం. కాకపోతే దేవునికి ఇక్కడ అబద్ధం ఆడితే అసహించుకుంటారట. అసహించుకున్న వాళ్ళని ఎప్పుడు అసహించుకుంటాం చెప్పండి ఒకసారి? నమ్మక దోహం చేసినప్పుడు, ఇంకా నచ్చలేనప్పుడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పినప్పుడు, ఒకళ్ళ వాళ్ళ జీవితాలు తీసేసినప్పుడు ఎలా అసహించుకుంటాం? ఎలా చేదరించుకుంటాం కదండి. అలా అసహించుకోవడం అంటే అలా మాట. దేవుడు అబద్ధం ఆడిన వాళ్ళకి అసహించుకుంటాడట. అసహ్యం అంటే అది. అంటే మనం ఏమి కాకుండా అబద్ధం ఆడేస్తున్నాం, కానీ దేవుడు మాత్రం అసహించుకుంటాడట. అసహించుకోవడం అంటే ఎంత నీచమైన మాట తీస్తుంది. అంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళు నన్ను అసహించుకున్నారు, నన్ను ఇంకా వాళ్ళు చేర్చుకోరట. ఇప్పుడు భార్య భర్త మాట వినలేదు అనుకోండి, వినకపోయేసరికి భర్త ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. నువ్వు నా మాట ఎప్పుడు వినవు, నేను చెప్పిన పని చేయవు,
నువ్వు ఇలా దానివా అని అసహించుకుంటాడు. మళ్ళీ మనం ఎన్నో వండిస్తాము, ఎన్నో చేస్తాము, సేవ చేస్తాము, అయినా భర్త స్వీకరించడు. ఎందుకంటే ఒకసారి అసహించుకున్నాడు ఇక్కడ మనసులో. మనకి డైరెక్ట్ ముఖం మీదే వచ్చింది ఆ మాట, ఛీ నువ్వు వేస్ట్, నువ్వు దేనికి పనికిరావు, నువ్వేం అందించవు, నువ్వు చేస్తావు ఈ పని అంతాను అని ఇలా అంటూ ఉంటారు. కానీ అలాంటప్పుడు భార్యగా మనకు ఎలా ఉంటుంది, ఛీ నా భర్త నన్ను అసహించుకున్నాడు, నేను ఎందుకు ఇంకా వేస్ట్, ఏ పనికి పనికిరానా, ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ అబద్ధం ఆడితే దేవునికి అసహ్యం అటండి. అసహ్యం అంటే ఇప్పుడు అర్థమైందండి. అసహించుకుంటారా అని అనుకోకూడదు. అసహ్యం అన్న మాట ఎంత ఇదో, చాలా ఇది, అవునా కాదండి? అసహించుకున్నారంటే ఎవరైనా బాధపడతారా, నవ్వుతారా, ఆనందిస్తారండి? బాధపడతారు. అసహించుకోవడం అంటే ఏంటండి? అందులో మన కన్న తండ్రి, మనం కన్న తండ్రి, మనం అబద్ధాలు ఏమి కాకుండా ఈజీగా మాట్లాడిస్తాం. లేదు, అవును, అలాగే అలాగే, సరే సరే అని మాట్లాడిస్తాం. కానీ దేవుడట అసహించుకుంటున్నారటండి. మనమేమో సంఘానికి వచ్చి విశ్వాసంగా నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలి, చెప్పాలి, ప్రకటించాలి అని మనం అనుకుంటాం. కానీ ఆ యొక్క జీవితంలోనే మనం ఏదో ఒక మాటకి అనేసామంటే అంతే, ఏకీభవించినట్టే వాళ్ళతో పాటు. అంతేనా? అదేమో మాట్లాడుకుంటున్నారు, నేను ఇచ్చాను కదా, నిజమే కదా అంటే అక్కడికి మనకు తెలియదు, అయినా అనేసరికి అని బరువుపిస్తాం. అంటే అక్కడికి ఏకీభవించినట్టేనా? పాలుభారం అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనండి. లేదు వాళ్ళు అబద్ధం ఆడుతాను, నా ఫ్రెండే కదా నేను అబద్ధం ఆడిస్తానంటే ఏకీభవించినట్టేనా? ఏకీభవించినట్టేనండి. నీకు తెలియపోయినా నువ్వు అబద్ధం ఆడేసావు అనుకో, దానికి ఏంటి అర్థం? వాళ్ళతో పాటు నువ్వు కూడా మరి అబద్ధం ఆడిస్తావు. అందుకే అబద్ధం ఆడితే దేవుడట అసహించుకుంటాడటండి. అందుకే మనము విశ్వాసాలుగా ఉంటున్నాం కనుక మనం ఇలాంటివన్నీ వచ్చే మాటలు లెచ్లెస్ ఎవరైతే చెప్తున్నారో ఆ మాటల్లో ప్రతి ఒక్క మాటను కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవన్నీ మన భర్తకి ఏం కావాలో మనకు తెలుసు, మన భర్తకి ఏమి ఇష్టమో మనకు తెలుసు. కానీ దేవునికి ఏది ఇష్టమో మనకి ఈ వాక్యాల ద్వారానే మనకు తెలుస్తాయండి. ఈ వాక్యాల ద్వారా తెలిసేటప్పుడు మనం పట్టుకోవాలి ఒక్కొక్కటి. అసహ్యం అంటే ఇదే, దేవుడికి అబద్ధం ఆడితే అసహ్యమా? అబద్ధం ఆడకూడదు. అగ్నిగుండంలో వేసేస్తారట అబద్ధం ఆడిన వాళ్ళని. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చూడండి ఏముందో. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతోను, అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. చూసారా? దేవుడే రాయిస్తారండి. ఆయన ఇష్టాలు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన కొరకు ఎలా బ్రతకాలి, బ్రతకపోతే ఏం చేస్తాను అనేది కూడా వేస్తారు. ఎలాంటి గుండమట? మండుటి ఏటమ్మా? మండు అగ్నిగుండమట అండి. అది ఆరిపోద్దా? ఆరదండి, ఆరదట. అలాంటి మండు గుండంలో పడేస్తాను అంటున్నారు. దేవుడే చెప్తున్నారండి, స్వయంగాను దేవుడే చెప్తున్నారు. ఆ మాట మీరు ఇంటికి వెళ్ళాకైనా చదువుకోండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలోనే. ఎందుకంటే ఈ మాట మనందరికీ, ఎందుకంటే ఇది ప్రతి దినము చదువుకోవాలండి. మాట మనం సెర్చ్ చేసుకోవచ్చు. మనం ఈ మాట ద్వారా మనం సెర్చ్ చేసుకోవాలి. చాలా విషయాలు సెర్చ్ చేసుకోవాలండి. మొన్న మాకు మా మేనత్తేనండి, అమ్మా అందరూ విశ్వాసులుగా ఉన్నారు, మరి మేము కూడా విశ్వాసులుగా ఉన్నాము, మరి మేము పరలోకం వెళ్తామా అని అడిగారండి. అమ్మ బ్రతకండి, అమ్మ దేవుని కొరకు బ్రతకండి. దేవుడు చెప్పారు, దేవుడు రాసి ఇచ్చారు కదా ఈ యొక్క మహాజ్ఞాన గ్రంథాన్ని, ఇది చదవండి, ఇది చదివి అర్థం చేసుకోండి. దీని కొరకు మీకు ఇంకా అర్థం కాకపోతే యూనివర్సిటీకి రండి, మీకు అనేక మాటలు అర్థమవుతాయి, తెలుసుకుంటారు. మీరు విశ్వాసులుగా ఉండండి, వినండి, మీరు ఎప్పుడు తప్పిపోకండి అనేసి నేను ఇదే చెప్పానండి. 1,44,000 మంది మాత్రమే వెళ్తారా, మేము వెళ్ళమా ఇలాగా అడిగారండి. అడిగితే నేను అన్నాను, ఏమీ లేదమ్మా, మీరు మీ యొక్క కష్టాన్ని దేవుడు చూస్తారు, మీరు కూడా బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, వాక్యం వినండి. మీకు అర్థం కాకపోతే రండి యూనివర్సిటీకి, మీకు అనేక మాటలు అర్థమవుతాయి, మీకు ఇంకా అర్థం కాలేనివి ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ తెలుసుకుంటారు, రండి అని కూడా నేను చెప్పానండి. చెప్తే అలాగే అనేసి అన్నారండి. అంటే అబద్ధం ఆడకూడదు, దేవుని దృష్టిలో మనము
అబద్ధం ఆడకూడదు అని ఇంతవరకు మనం తెలుసుకున్నామండి. తర్వాత అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. అననీయ ఈ మాటలు వినుచునే ప్రాణం విడువగా మిగిలిన వారందరికీ మిగుల భయము కలిగెను. చాలమ్మా. అంటే ఇక్కడ పేతురు గారు అడుగుతున్నారండి, అననీయ ఈ మాటలు వినగానే ప్రాణం విడిచినట్ల. మళ్ళీ చదవమ్మ ఒకసారి. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. ఆగమ్మ. అంటే ఇక్కడ ఏమంటున్నారండి? అననీయ ఈ మాటలు ఏ మాటలండి? పైన చెప్పారు కదా, అమ్మేసి కొంత ఇచ్చి కొంత దాచుకున్నారు కదా. మరి అననీయ అని పేతురు గారి దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ ఏమంటున్నారు? అననీయ ఈ మాటలు ఏ మాటలు? దేవునితోనే అబద్ధం ఆడితిరి, దేవుడితో అబద్ధం ఆడారు కదా, కొంత ఇచ్చి కొంత దాచుకున్నారు. ఆ మాటలు విని పేతురు గారు ఏమంటున్నారు? అడుగుతున్నారు మాట. అడుగుతున్నప్పుడు పేతురు గారు అలా ఏమంటున్నారు? అననీయ ఈ మాటలు వినుచునే ప్రాణం విడవగా వినిన వారందరూ మిగుల భయము కలిగెను. అంటే ఇక్కడ అననీయ చేసింది పాపం కదండి, పాపమే చేశాడు అననీయ. సంఘం ఎంతగానో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో సంఘం ఎంతగానో అభివృద్ధి చెందుతున్నప్పటికీ మరి అననీయ దాంట్లోనే మరి అపవాది మరి దూరి మరి ఏం చేసింది? కొంత ఇవ్వడం జరిగింది, కొంత దాచుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క మరి ఎందుకు ఈ భయం కలిగింది అంటే, మరి ఆ యొక్క సంఘంలో చక్కగా అభివృద్ధి చెందుతూ వచ్చిందండి. ఆ సంఘం వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే అననీయ మరి ప్రాణం విడిచాడు. ఎందుకు భయం కలిగింది అంటే, ఇప్పుడు దేవునితోనే దేవుని పిల్లలతోటి, అంటే పేతురు గారితో చెప్పారు. పేతురు గారితోటి అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా వినిన వారందరికీ మిగిల భయము కలిగేను. అంటే అననీయ సొమ్ము తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఏమైంది? ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మాము అనేసి అంటారు. వెంటనే ఏమైంది? ప్రాణం విడిచి చనిపోయారు. అంటే అలాగ అడగగానే చనిపోయారు అనుకుంటున్నారా? పేతురు గారు అలాగ అడగగానే చనిపోయారు అనుకో, లేదండి, తన పాపం వలన తను చనిపోయారు. అంటే పేతురు గారు అప్పుడులో వాళ్ళకి మరి పరిశుద్ధాత్మ వరం ఉంది కదండి, పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి కదా. మరి అడిగేసరికి మరి ఆయన చనిపోయారు. ఎందుకంటే అబద్ధం ఆడారు. ఎవరితో అబద్ధం ఆడారు? దేవుని పిల్లలతో అబద్ధం ఆడారు. దేవుని పిల్లలతో ఆడితే మరి దేవునితో ఆడినట్టేనా? డైరెక్ట్గా దేవునితో ఆడినట్టే. ఎందుకంటే ఇక్కడ అబద్ధం ఆడిన తర్వాత మరి ఆయన ప్రాణం విడిచాడు. ప్రాణం విడవగానే అక్కడ ఉన్న సంఘస్థులందరికీ ఏం కలిగింది? భయం కలిగిందండి. భయం కలిగింది, భయపడిపోయారు. మరి అబద్ధం ఆడారు కదండి. అది ఆ సంఘం ఎదుగుతున్నప్పటికీను ఇలాగా జరుగుతుంటే మరి వాళ్ళని చూసి ఇంకొకరు కూడా ఏం చేస్తారు? అలాగే మారిపోతారు. వాళ్ళు కూడా అననీయ సప్పీరాలాగా ఇప్పుడు సంఘం అంతా చక్కగా ఇస్తూ వస్తూ అభివృద్ధి చెందుతూ ఎంతగానో ఉంది. అలాంటప్పుడు అననీయ సప్పీరాలాగా మరి ఇంకెవరైనా మారితే ఎలా ఉంటుందండి? ఆ సంఘం ఉంటుందా? అభివృద్ధి చెందుతుందా? చెందదండి, నాశనం అయిపోతుంది. ఒకరిని చూసి ఒకళ్ళు చూసి ఒకళ్ళు అలాగాలు అప్పుడు ఏమవుతుంది? సంఘం పాడైపోద్దండి. అందుకే దేవుడు అలా ఉండకూడదనే అననీయకి మరి కఠినమైన శిక్ష విధించారు. ప్రాణం చంపేశారు, చనిపోయాడు అననీయ. ఆ యొక్క భయం ఉండాలి కదండి. అందుకే అక్కడ చనిపోగానే మరి అక్కడ ఉన్న వారు అందరికీ ఏం కలిగిందండి? భయం కలిగింది. అలాగే 6వ వచనం చూడండి అమ్మా. అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పోయి
పాతి పెట్టిరి. అక్కడ ఉన్న పడుచువార్లు, మరి అక్కడ అననీయ చనిపోయాడు కదా, చనిపోయిన వెంటనే అక్కడ పడుచువార్లు లేచి ఏం చేశారట, బట్టతోనే చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి, అంటే పాతి పెట్టేశారు. తర్వాత 7వ వచనం చూడండి అమ్మా. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అంటే అంటే ఈ సంగతి అంతా, అంటే భర్త వెళ్ళాడు, ఇంకా రాలేదు, 3 గంటల సేపు అవుతుంది. అవునా? అననీయ వెళ్ళి ఇంకా రాలేదు, 3 గంటల సేపు అవుతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళారట? పేతురు గారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సొమ్ము ఇవ్వడానికి. పొలం అమ్మారు కదండి, మరి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాలి కదా, మరి కొంత సొమ్ముని తీసుకెళ్ళి ఇవ్వడానికి వెళ్ళారు. ఇంకా రాలేదు. చదవమ్మా. అప్పుడు ఇక్కడ పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా, నాతో చెప్పమని ఆమెను అడిగెను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అక్కడ అననీయ వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఆ విషయం కూడా ఎవరు, సపీరా గారికి తెలియదు. అప్పుడు ఇంకా రాలేదని చేసి సపీరా వెళ్ళింది మాట. ఎక్కడికి? పేతురు గారి దగ్గరికి వెళ్ళింది. పేతురు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ భూమిని ఎంతకే అమ్మితరా అని సపీరాని అడిగారు. అప్పుడు ఏం చెప్తుంది ఆమె చూడండి, అవును ఎంతకే అమ్మితిమి అని చెప్పాను. తర్వాత చదవమ్మ 9వ వచనం. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? ఇదిగో ఈ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారి నిన్నును వేసుకొని పోదురని ఆమెతో చెప్పాను. చాలమ్మా. అంటే ఇక్కడ ఏముందంటే, ఇక్కడ ఎంతకే అమ్మితరా అని సపీరాని అడిగారు. అవునని ఆమె అవును అని చెప్తుంది. అంటే ఎంత చక్కగా అబద్ధం ఆడుతుంది చూసారా? ఎంతకే అమ్మితమైన అబద్ధం ఆడుతుంది పేతురు గారితోటే. కానీ ఇక్కడ మరి అననీయ ఎలా చెప్పాడు, అలాగే సపీరా కూడా ఏకమై ఇద్దరు అబద్ధం ఆడుతున్నారు. కానీ ఈరోజు ఈ యొక్క అననీయ సపీరాని చూసుకొని మనము కూడా సంఘంలో ఉన్న వాళ్ళమే జాగ్రత్తగా నడుచుకోవాలండి. ఎందుకంటే ఈ యొక్క బైబిల్ ప్రకారంలో మనము ఎన్నో మంచి తీసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క మాటలు బట్టి మనం అలా ఉండకూడదు, మనం మోసం చేసేవారిగా ఉండకూడదు, అబద్ధం ఆడేవారిగా ఉండకూడదు అని మనము ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, అవునని అబద్ధం ఆడేస్తుంది. అబద్ధం ఆడడంలోని లోకంలో అన్ని మాట అండి. లోకంలో ఏమంటున్నారంటే అబద్ధం ఆడవాళ్ళు ఏమి కానట్టే ఆడేస్తారటండి. అలాగా అంటే భర్తకి ఏకీభవించింది. చూడండి, చాలా మంది భర్తలకి మంచిలోనే ఏకీభవించాలి. ఇప్పుడు భర్త చెడ్డవాడు అనుకోండి, చెడ్డవాడు అనుకొని అతను ఏది చెప్పినా ఈవిడ కూడా తందాన తానా అన్నది అనుకోండి, ఆవిడ ఏకీభవించినట్టే. అప్పుడు ఫోన్ నా భర్త చేశాడు కదా, నేను చేయలేదు కదా అని ఈవిడ అనుకోదానికి ఉండదు. ఎందుకంటే ఆవిడ కూడా ఏకీభవించింది కాబట్టి వాళ్ళు కూడా చెడ్డవాళ్లే, మంచి వాళ్ళు కాదు. ఇప్పుడు వాక్యంలో ఉన్న విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, భర్త మారలేదు అనుకోండి, భార్య ఏం చేయాలి? వాక్యం ద్వారా భర్తని మార్చుకోవాలి. లేకపోతే చెడు ఆలోచనలు కానీ, చెడు పనులు కానీ, చెడు ఉద్దేశాలు కానీ ఇంకేమున్నా వాటినన్నిటినీ భార్య, విశ్వాసం కలిగిన భార్య అనుకోండి, తన భర్తని మార్చుకోవాలండి. చెడ్డ సలహాలు ఇచ్చినా వద్దండి, అది తప్పు, అది మనకి తగదు అని చెప్పాలి. అంతే తప్ప భర్తకున్న ఆలోచనలు బట్టి భార్య కూడా ఏకీభవించకూడదు. అదిగోండి అక్కడ కాయిన్స్ కడితే బోల్ డబ్బులు వచ్చేస్తాయటండి, రండి కట్టేద్దాం అనేసి భర్త అనగానే ఏకీభవించకూడదు. అంటే లాభం ఎక్కడండి లాభం వచ్చేస్తుంది? కష్టపడకపోతేనే జీతం రాదు. ఏమండి? కష్టపడితేనే జీతం వస్తుంది. అవునా? కష్టపడకుండా వడ్డీ వచ్చేస్తుందా? కాయిన్స్ రూపంలో మనకు వచ్చేస్తుందా? అలాంటి చెప్పేటప్పుడు భార్య
మంచి ఆలోచనలు ఇవ్వాలండి. భర్తలు ఎన్నో ఆలోచనలు ఎన్నో అడుగుతుంటారండి. భర్తలు ఏం అడుగుతారు తెలుసా? అమ్మా ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ సమస్యలను మనం గట్టెక్కాలి, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అంటే మంచిగా సలహా ఇవ్వాలండి. అంతేగాని ఏంటి బ్యాంక్ కన్నం వేసేద్దామండి, ఏంటి లేకపోతే ఎవరైనా ఇల్లు కన్నం వేసేద్దామండి అని ఇలాంటివి ఇవ్వకూడదండి. విశ్వాసం కలిగిన భార్య మంచి మాటలే మంచిగానే ఇవ్వాలండి. అలాగైతేనే కుటుంబం బాగుంటుంది, భర్త బాగుంటాడు, భార్య బాగుంటుంది, కుటుంబ సంఘంలో కానీ ఎక్కడైనా కానీ ఆ యొక్క కుటుంబం చాలా బాగుంటుందండి. అవునా కాదండి? బాగుంటారా బాగోరండి అలాగా మంచిగా ఉంటే? లేదా చెడ్డగా ఉంటేనే బాగుంటారా? చెడ్డగా ఉండారనుకోండి ఆ యొక్క ఫ్యామిలీకి ఒక టైటిల్ వస్తుంది. ఆ టైటిల్ బట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చినా జాగ్రత్తగా ఉంటారు అనే టైటిల్ కూడా వచ్చేస్తుంది. చూడండి, గేట్ ముందు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని ఎలాగైతే బోర్డు వచ్చేస్తుందో అలాగా వచ్చేస్తుందండి. అలాగే అయితే పేతురు గారు అడిగేసరికి అననీయ కూడా అలాగే చెప్తుందండి. అప్పుడు సపీర అలాగే చెప్తుందండి, ఇంతకే అమ్మితమని. 9వ వచనం చదువమ్మా. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించుతురి? అసలు ఉండమ్మా, ఇక్కడ ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు? ఇద్దరు ఎందుకు ఏకీభవించారు ఇక్కడ అడుగుతున్నారండి. చదువమ్మా. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నాయి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. ఇదిగో మీరు ఎందుకు ఇలాగ అబద్ధం ఆడుతున్నారు? ఇదిగో నీ పెనిమిటి పాతిపెట్టిన పాదములు ఇక్కడే ఉన్నాయి, నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను అనగానే ఆమె కూడా చూడండి, వెంటనే ఆమె అతని పాదముల యొద్దనే పడి ప్రాణం విడిచెను. అంటే అక్కడికి ఆమె కూడా చనిపోయిందండి. ఇదంతా దేనివల్ల వచ్చిందండి? ఈ సమస్య అంతా పొలం అమ్మి ఇస్తామన్నారు, ఇచ్చేయాలి, కానీ ఇవ్వకుండా సాతాను ఆలోచనల్లో పడిపోయి కొంత ఇచ్చి కొంత దాచుకున్నారు. అలాగే దేవుని పిల్లలు అడిగినప్పుడు ఏం చేశారు? అబద్ధం ఆడారు. అబద్ధం ఏం చెప్పారు? ఇంతకే అమ్మితరా అంటే ఇంతకే అమ్మితం అని చెప్పారు. అలాగే కొంత ఇచ్చారు, కొంత దాచుకున్నారు. కనుక మరి దేవుని పిల్లల దగ్గర ఆడితే మరి ఎవరితో ఆడినట్టు? దేవునితోనే ఆడినట్టు. కనుక మనం దేవుడు కూడా అబద్ధం ఆడితే ఎలా ఉంటారు? మనల్ని అసహించుకుంటారట. కానీ మొదటి సంఘంలో ఎలా ఉన్నారు? విశ్వాసం కలిగిన వారు, ఏక హృదయంను ఏక మనసును కలిగిన వారే ఉన్నారు. అలాగే మనము కూడా మన యొక్క సంఘాల్లో కూడా మనము ఏం చేస్తున్నాము? అలాగే వాళ్ళ ద్వారానే మనము కూడా అలాగే మన సంఘాన్ని అన్నిట్లోనే అందరికి సహాయం చేస్తూ, అందరినీ వాక్యం ద్వారా, సువార్తల ద్వారా, ఏఐటిసి కార్యక్రమాల ద్వారా సహాయం చేస్తూ మనం అందరమే ఉన్నాము. కనుక ఈ యొక్క పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మనము మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఎవరితో ఆడినట్టు? దేవునితోనే ఆడినట్టట. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎంత ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా క్రీస్తునామమున వందనములు తెలియజేస్తున్నానండి.